అందరూ ఎందుకు వెళ్తున్నారమ్మా? ఇల్లు పెద్దగా ఉంది, లోపలికి చూడండి. రండమ్మా, పదండి పదండి, లైన్ ఎవరన్నమ్మా, పదండమ్మా, పదండి, ఆడాలంటే ఆటలండి. ప్రకాష్, నాదో చిన్న ఆశ. ఈ ఇంట్లో నాకు కేసు దొరికితే ఈ ఇల్లు అమ్మించాను. కూర్చో ప్రకాష్. ఏమండి రమ్మన్నారు, ఎందుకు కూర్చోమంటున్నారు? చిన్నం వచ్చేదాకా ఎవరు మాట్లాడకూడదు, నోరు మూసుకూర్చో. ఏం ప్రకాష్, చిన్నమ్మటి ఎవరు? ఎవరికి తెలుసు, వచ్చే చూద్దాం. అమ్మకు చెల్లెలు చిన్నమ్మ. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. తినడానికి కూర్చోమన్నారు, రారా పోదాం. ఏ ప్రకాష్, ఏంటి నువ్వు ఆకుల్లో పెట్టిన అన్నాన్ని తినకుండా పోతే చిన్నమ్మ తప్పుకు అనుకోదు? చిన్నమ్మ ఇప్పుడేగా ఎవరన్నా అడిగా? అదే అమ్మకు చెల్లెలు చిన్నమ్మ, అది కూడా తెలీదా? ఆకలి దంచేస్తుంటే నువ్వు ఒకడవే. ఇప్పుడు పట్టు పట్టాలి. చిన్నం వచ్చాక జై అన్న తర్వాతే మనం తినాలవయ్యా, ముందు అన్నం ఆకులు వేయవయ్యా. నేనెవరో తెలుసా? పాయడు బాబా గారి అబ్బాయి కృష్ణమూర్తిని. ముందు నోరు వేయవయ్యా. చిన్నమ్మ గొప్ప అందగత్తె. ఆవిడ చిన్నమ్మ కాదయ్యా, చిన్నమ్మ గారి చెలికత్తె. చెలికత్తె? చెలికత్తె కత్తిలా ఉంది, మరి చిన్నమ్మ? మనవరాల్ని అందరూ కలిసి దీవించండి అయ్యా. మీ దీవెనలే చిన్నమ్మకు 18 ఏళ్లుగా కొండంత గుండె బలాన్ని ఇస్తున్నాయి. భోంచేయండి, తృప్తిగా భోంచేయండి, అందరూ తృప్తిగా తినండి. ఇప్పుడు తెలుసు కానివ్వండి. ప్రకాష్, ఇప్పుడు భోంచేట ఏంటి ప్రకాష్ తినేయకుండా? ఏవో పాపాలు చేసి అవి పోగొట్టుకోవడానికి ఇలా అన్నదానం చేసి ఎందరిని సోమలు చేస్తుందో తెలుసా? నువ్వు సిగ్గు లేకుండా కూర్చొని తిందా ఉంటావా? బాలపదం. తినబోయే వాళ్ళెందుకు కాదని తీసుకెళ్తారు? ఈ జమీన్లో అడుగు పెట్టిన వాళ్ళెవరు పస్తులుంటాం అలవాట్లేదు. మర్యాదగా భోంచేసి వెళ్ళండి. నా ఒంట్లో ఓపిక ఉంది, శక్తి ఉంది. ఇలా దండక తిండి తినాల్సిన అవసరం నాకు లేదు. వీళ్ళకి తిండి పెట్టి సోమలు చేసే బదులు ఒక పని కల్పించి కూలి ఇవ్వచ్చు కదా. బాబు, ఎవరు నువ్వు? ఊరికి కొత్త? చిన్నమ్మా, వీడే మా అబ్బాయి. ఓ, వకీల్ చదివాడుగా, వాడెక్కువగానే ఉంటుంది. క్షమించండి చిన్నమ్మా. నువ్వేం తప్పు చేసావమ్మా క్షమించమండానికి? ఊళ్ళో వాళ్ళందరినీ బిచ్చగాళం చేసి అది చూసి ఆనందిస్తున్నారే, వాళ్లే తప్పు చేస్తున్నారు. అందరూ చల్లగా ఉండాలనే ఉద్దేశంతో 18 ఏళ్లుగా ఇంట్లో అన్నదానం జరుపుతున్నాం. అది తప్పంటావా? తప్పే. బిచ్చగాళ్ళలా అందరినీ కింద కూర్చోబెట్టి తిండి పెట్టి అవమానిస్తున్నావే, ఇది వాళ్ళ కోసమేనంటావా? లేదు, ఇది నీ స్వార్థం కోసం. బాబు, మన ఇంటి వెలుగు ఆరిపోకుండా ఉండడానికి కారణం ఆవిడేరా? నా కొడుకు వకీలయ్యాడని చెప్పుకొని సంతోషపడ్డానికి కారణం ఆవిడేరా? నేను ఇలా చూస్తే నాకంటే ఎక్కువ సంతోషపడతారన్నానే, అది ఆవిడేరా? నీ చదువుకు డబ్బు సాగేసింది ఆవిడేరా? మనకు సహాయం చేసిన వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడు. జీవితాంతం మనందరం ఆవిడికి రుణపడి ఉండాలిరా. రుణపట్టం తప్పు కాదమ్మా, తిరిగి తీర్చేయచ్చు. బిచ్చమెత్తడం నీచం. ఆవిడ దగ్గర నా చదువు కోసం ఎంత మాపు చేశావు? ఏ డబ్బు తిరిగి చేస్తానంటావా? నీవెవరికైనా డబ్బు దశకము అప్పుగా ఇవ్వలేదు, దానంగా ఇవ్వడమే మా అలవాటు. ఎవరి దగ్గర దానం తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మా అమ్మ చేసిన అప్పు 3 మాసాల్లో తీర్చేస్తాను. దేనితోటి? నేనిచ్చిన డబ్బుతో ఇన్నేళ్లుగా చదువుకున్నావే, ఆ చదువుతో సంపాదించగా తీర్చిపోతా? నల్ల కోటు వేసుకోకుండా, చదువును ఉపయోగించకుండా కష్టపడి సంపాదించి అప్పు తీర్చడం నీ వల్ల అవుతుందా? వాదించడానికి వకీలు కోటు వేసుకోవాల్సి నువ్వు మట్టి పిసికి కట్టెలు కొట్టి డబ్బు సంపాదించగలవా? సంపాదించి చూపిస్తాను. ఆగు. నువ్వు బయటికెళ్లి రెక్కల కష్టం మీద సంపాదిస్తున్నావో లేక లెక్కలు రాసి సంపాదిస్తున్నావో ఎలా తెలుస్తుంది? ఏ ఇంట్లోనే నా మనుషుల కనుసన్నల్లో నేను చెప్పే ఏ పనైనా చేసి నువ్వు ఈ అప్పును తీర్చగలవా? ధైర్యం ఉందా? తీరుస్తాను. ఆఖరికి కట్టెలు కొట్టైనా తీరుస్తాను. నీ అప్పు తీరే వరకు
ఈ నల్ల కోటు వేసు. ఆయన ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా ఉన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే, నువ్వింత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను.